టైంని కంట్రోల్ చేసే దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ టైం కూడా భయపడుతుంది. మనం అందరం టైంతో రేస్ చేస్తాం, కానీ అక్కడ టైమే సరెండర్ అవుతుంది. ఆ ప్లేసే ఉజ్జయిన్. కానీ ఈ ప్లేస్లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు ఒక్క క్వశ్చన్: టైం అంటే ఏంటి? జననం, బ్రతకడం, తర్వాత మరణం, ఇదేనా? కానీ ఈ మూడింటిని కంట్రోల్ చేసే పవర్ ఉంటే అదే మహాకాల్. మహాకాల్ అంటే మహా అంటే అల్టిమేట్, కాల్ అనగా టైం. టైంకి కూడా బాస్ ఎవరైనా ఉంటే ఆయనే మహాకాల్. కానీ మహాకాల్ ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆ స్టోరీ చాలా షాకింగ్గా ఉంటుంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ టు భక్తి కథలు. వేలాది సంవత్సరాల క్రితం ఉజ్జయిన్ని అప్పుడు అవంతిక అని పిలిచేవారు. పీస్ఫుల్ ప్లేస్. ఋషులు, యజ్ఞాలు, యాగాలు, డివోషన్ అలా ఉన్న చాలా ప్రశాంతమైన ప్లేస్ అది. కానీ ప్రతి డివైన్ ప్లేస్కి ఒక డార్క్ ఫేస్ ఉంటుంది కదా. అలాగే అక్కడ కూడా ఒక రాక్షసుడు వచ్చాడు, దుషాన. ఆయన యజ్ఞాలను అన్నీ నాశనం చేసేవాడు, ఋషులను బాధ పెట్టేవాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఋషులు చేసిన ఒక్క పని వల్ల చాలా పెద్ద డేంజరస్ థింగ్ అయిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఋషులందరూ సాయంతో మహాదేవుడిని పిలుస్తూ ఉన్నారు. అందరు కలిసి శివుణ్ణి ప్రార్థించారు. సడన్గా భూమిలో క్రాక్ వచ్చింది. ఆకాశం గర్జించింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్పుడు శివుడు మహాకాల్ రూపంలో వచ్చారు. కళ్ళ నిండా మంటలు, బాడీలో మొత్తం డిస్ట్రాక్షన్. ఒక్క గర్జనతో దుషాన బూర్దైపోయాడు. ఇది మాత్రం బిగినింగే. అసలు మిస్టరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. భక్తులు ప్రార్థించారు, స్వామి మీరిక్కడే ఉండండి. శివుడు అన్నాడు, నేను ఇక్కడే మహాకాల్గా ఉంటాను అని. అక్కడి నుంచి ఆ లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా మారింది. ఇండియాలో చాలా శివుడు టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ టెంపుల్లో ఒక డేంజరస్ సీక్రెట్ ఉంది. ఇక్కడ శివుడి డైరెక్షన్ సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. సౌత్ అంటే డెత్ డైరెక్షన్. అంటే మహాకాల్ అంటే డెత్ ని కూడా కంట్రోల్ చేసే దేవుడు. అందుకే ఈ టెంపుల్ కి వస్తే ప్రీమెచ్యూర్ డెత్ అంటే అనుకోకుండా ఆకస్మిక మరణాలు అవాయిడ్ అవుతాయని నమ్మకం. ఏషియంట్ పురాణాలు చెప్తున్న ప్రకారం ఉజ్జయిన్ అంటే భూమి యొక్క సెంటర్. ఇమాజిన్ చేయండి, ఎంటైర్ ఎర్త్ కి ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఆ సెంటర్ పాయింటే మన ఉజ్జయిన్. కానీ ఈ డివైన్ ప్లేస్ కి కూడా ఒక డార్క్ ఫేస్ ఉంది. 1235 CEలో ఇల్తుమిష్ అటాక్ చేశారు. ఒకరోజు మహాకాల్ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ చేశారు. మొత్తం సిటీలో అందరూ బాధపడ్డారు. కానీ మహాకాల్ని డిస్ట్రాయ్ చేయడం పాసిబుల్ కాలేదు. టైం పాస్ అయింది. 1700sలో బాజీరావ్ I రీజన్ క్యాప్చర్ చేశారు. ఆయన జనరల్గా రాణోజీ షిండే ఆయన ఉండేవారు. ఆ టైంలో రాణోజీ షిండే టెంపుల్ని రీబిల్డ్ చేశారు. మహాకాల్ మళ్ళీ తిరిగి వచ్చారు. ఇది ఒక పునర్జన్మ అని అనుకోవచ్చు. టెంపుల్ స్ట్రక్చర్కి ఇదొక పునర్జన్మలా మారింది. టెంపుల్ స్ట్రక్చర్ 5 floors గా ఉంటుంది. అండర్ గ్రౌండ్ లో మహాకాలుడి దర్శనం ఉంటుంది. కానీ ఈ టెంపుల్ కి ఇంకా ఒక సీక్రెట్ రిచువల్ ఉంది. అదే అర్లీ మార్నింగ్ జరిగే భస్మాభిషేకం. మనిషి భస్మంతో జరిగే అభిషేకమే భస్మాభిషేకం. అలా చేసేదే భస్మార్తి, భస్మాభిషేకం. అది రోజు పొద్దున్న 4 గంటలకు జరుగుతుంది. ఇది ఎందుకు అంటే లైఫ్ టెంపరీ, డెత్ మాత్రమే ఇన్ఎవిటబుల్ అని చెప్పడానికే ఇలా భస్మాభిషేకం చేస్తారు అని కూడా అంటారు. కానీ మహాకాల్ ఆ రెండింటిని, లైఫ్ అండ్ డెత్ రెండింటిని క్రాస్ చేస్తేనే మహాకాల్ అని చూపించడానికి కూడా అని కూడా అంటారు. మనకి టెంపుల్ పక్కన ఫ్లో అవుతుంది క్షిప్రా నది. క్షిప్రా నదిలో స్నానం చేస్తే ముక్తి కలుగుతుందని, మోక్షం వస్తుందని అంటారు.
ఇక్కడ జరిగే ఒక మ్యాసివ్ ఈవెంటే కుంభమేళ. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు కుంభమేళాలో. ఇప్పుడు కూడా లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు, ఎందుకంటే నమ్మకం, ఎనర్జీ, మహాకాలిచ్చే ఎక్స్పీరియన్స్. మనం టైంతో ఫైట్ చేస్తాం, కానీ ఇక్కడ టైమే సరెండర్ అవుతుంది. మనం మృత్యుకి భయపడతాం, కానీ ఇక్కడ మృత్యువే మహాకాల్కి భయపడుతుంది. ఇది టెంపుల్ కాదు, ఇది టైం ని కంట్రోల్ చేసే స్థలం. ఇది మహాకాల్ యొక్క నగరం. ఇదే ఉజ్జయిన్. మహాకాలుడు దుశ్శాసుని చంపిన తర్వాత ఇక్కడ స్థిరంగా ఉందామని డిసైడ్ చేసినప్పుడు అది ఒక సింపుల్ టెంపుల్ గా స్ట్రక్చర్ స్టార్ట్ అవ్వలేదు. అది ఒక పవర్ఫుల్ ఎంట్రీ పాయింట్ లా స్టార్ట్ అయింది. కానీ ఆ ఎనర్జీని ప్రిజర్వ్ చేయడానికి మన పూర్వీకులు ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం ఆ టెంపుల్లో ఒక జర్నీ చేద్దాం. మీరు మహాకాళేశ్వర్ బయట నుండి చూస్తే అది చాలా సింపుల్గా కనిపిస్తుంది. హెవీ కార్వింగ్స్, పెద్ద పెద్ద గోపురాలు అవన్నీ ఏమీ లేకుండా డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్లో ఫోకస్ బిల్డింగ్ మీద కాదు, ఎనర్జీ మీద ఉండాలి. టెంపుల్లో అడుగు పెడుతూనే మీకు ఒక చేంజ్ ఫీల్ అవుతారు. లైట్ తగ్గిపోతుంది, సౌండ్ కామ్ అవుతుంది, మీ మైండ్ ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్ మీ మైండ్ని అలా ప్రిపేర్ చేస్తుంది, బయట వరల్డ్ నుంచి లోపల జర్నీకి తీసుకొస్తుంది. మహాకాల్ టైంని కంట్రోల్ చేస్తాడు అని మనం చూసాం కదా, అది ఇక్కడ ఆర్కిటెక్చర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ గుడి శివుడి లింగం సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది, అంటే డెత్ డైరెక్షన్ అని ఇందాక చూసాం. మహాకాలుడు మృత్యుని కూడా కంట్రోల్ చేస్తారు, అంటే ఈ లింగంని మీరు చూస్తున్నప్పుడు యాక్చువల్ గా డెత్ మీద విక్టరీ చూస్తున్నారు అని అర్థం. ఎంట్రన్స్ నుండి ముందుకు వెళ్తే సభా మండపం వస్తుంది. ఇది జస్ట్ హాల్ కాదు, ఇది ఎనర్జీ బిల్డప్ జోన్. అక్కడ పిల్లర్స్ సౌండ్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి, మంత్రాలు యాంప్లిఫై అవుతాయి, మీ ప్రేయర్స్ అక్కడ మల్టిప్లై అవుతాయి, మీ వాయిస్, మీ భక్తి ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన టెంపుల్స్లో గర్భగృహంకి ఎక్కడమే ఉంటుంది, కానీ ఎక్కడ దిగాల్సి ఉండదు. కానీ ఇక్కడ మనం కిందకి దిగుతాం. ఎస్, మహాకాల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం కిందకి దిగాలి. ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కిందకి దిగుతున్నాం? మహాకాల్ లింగం ఉండేది అండర్ గ్రౌండ్లో. ఇది చాలా రేర్ ఆర్కిటెక్చర్, కానీ ఇది ర్యాండమ్గా ఏదో అలా క్రియేట్ చేసింది కాదు. దీనికి చాలా డీప్ మీనింగ్ ఉంది. అంటే మీ జర్నీ ఇక్కడ రివర్స్ అవుతుంది. మీరు బయట నుండి లోపల ప్రపంచానికి వచ్చారు, పై నుండి కిందకి వచ్చారు, లైఫ్ నుండి డెత్ వైపుకి చూడడానికి వచ్చారు. మీరు దిగుతున్నారు అంటే మీ ఈగో తగ్గుతుంది, మీలోని అహంకారం తగ్గుతుంది. గర్భగృహంలో ఎంటర్ అయ్యాక లైట్ తక్కువ అయిపోయి, స్పేస్ టైట్ అయిపోయి, సైలెన్స్ డీప్ అయిపోతుంది. మీ బ్రీతింగ్ కూడా స్లో అవుతుంది, మీ మైండ్ ఎంప్టీ అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ మీ సెన్సెస్ని కంట్రోల్ చేస్తుంది. శివలింగం సెంటర్లో ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేసిన శివలింగం కాదు, ఇది స్వయంభూ శివలింగం. అందుకే టెంపుల్ ఎంటైర్ డిజైన్ కూడా లింగం చుట్టే రివాల్వ్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ గుడి 5 అంతస్తులుగా ఉంటుంది, కానీ మహాకాలుడు ఉండేది మాత్రం కింద భూగర్భంలో. మీనింగ్ ఏంటంటే అల్టిమేట్ ట్రూత్ డీప్ లోనే ఉంటుంది. మన నార్మల్ లైఫ్ పైన కనిపిస్తుంది, మన అల్టిమేట్ ట్రూత్ భూగర్భంలో, మన రియాలిటీ కిందే ఉంటుంది, బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మీరు కిందకి దిగుతున్నారు అంటే ట్రూత్ లోకి దిగుతున్నారు అని అర్థం. ఏషియన్ బిల్డర్ సింపుల్ గా బిల్డ్ చేయలేదు. ఎయిర్ ఫ్లో కంట్రోల్ అయ్యేటట్టుగా, సౌండ్ రెజోనేట్ అయ్యేటట్టుగా, టెంపరేచర్ కంప్లీట్ గా బ్యాలెన్స్ గా ఉండేటట్టుగా డిజైన్ చేశారు ఈ టెంపుల్లోని గర్భగృహం. ఏసీ లేకపోయినా లోపల చాలా చల్లగా ఉండేటట్టుగా, మంత్రాల సౌండ్ ఎక్కువ అయ్యేటట్టుగా చేసిన డిజైన్ ఇది. మహాకాలుడు డెత్ ని కంట్రోల్ చేస్తాడు కదా, అందుకే ఇక్కడ భస్మారతి కూడా జరుగుతుంది అని తెలుసుకున్నాం. భస్మారతి, భస్మాభిషేకం రెండు జరిగేటప్పుడు దాంట్లో నుంచి కూడా కొన్ని మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి స్మోక్ ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. ఈ ఆర్కిటెక్చర్ దాంట్లో కూడా అడ్వాన్స్గా క్రియేట్ చేశారు. స్మోక్ ఎగ్జిట్స్, ఫైర్ స్పేస్ ఈ మొత్తం ప్రక్రియను సాఫీగా సాగేటట్టుగా చేస్తాయి. ప్రతి డీటెయిల్ చాలా ప్లానింగ్తో చేసినట్టుగా ఉంటుంది.
టెంపుల్ పక్కనే మనకి క్షిప్రా నది ఉంటుంది. వాటర్ ఇంకా టెంపుల్ కాంబినేషన్ ఎనర్జీ బ్యాలెన్స్ కోసం ఉంటుంది అలా అని చెప్తారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ టెంపుల్ కాదు, ఒక జర్నీ. డిజైన్లో మెసేజ్ ఉంది, ప్రతి స్టెప్లో మీనింగ్ ఉంది. మహాకాళి ఇక్కడ ఉండడం ఒక స్టోరీ, కానీ ఆ మహాకాళిని ఎక్స్పీరియన్స్ చేయడం అది ఈ ఆర్కిటెక్చర్ వల్లే పాసిబుల్. మీరు టెంపుల్లోకి వెళ్తే దర్శనం చేసుకొని రావడమే కాకుండా జర్నీని ఫీల్ చేయండి, మీ స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి, మీ మైండ్లో చేంజ్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీరు మహాకాళిని చూస్తున్నారు అని అనిపించదు, మహాకాళిని అనుభవిస్తున్నారు అని అనిపిస్తుంది. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.